తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సాల్విన్ ఆర్మీ హోమ్ నందు ఉన్న బాలికలకు శ్రీ తారక్ పూరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులకు దీపావళి పండుగ సందర్భంగా బట్టలు, దీపావళి టపాసులు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో సరళాదేవి మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి ఈ హోంలో ఉన్న విద్యార్థులకు ఇస్తున్నట్టు తెలుపుతూ దీపావళి పండుగ అర్థాన్ని తెలుపుతూ ఈ బాలికలకు బట్టలు, మతాబీలు, దీపావళి టపాసులు పంపిణీ చేయడం జరిగింది. ఓకే ఇది బాగా హైట్ అమ్మ డ్రెస్ పాప అమ్మాయి వచ్చాను వచ్చే డాక్టర్ గారు డబ్బులు దీపావళి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఆర్సీ మా రీజనల్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ పవన్ కుమార్, సెక్రటరీ రామ్ కుమార్, ట్రెజరర్ చోడే గోపి, డైరెక్టర్స్ బెజవాడ సూరిబాబు అండ్ మరో డైరెక్టర్ బత్తుల వెంకటరమణ, మా మెంబర్స్ అందరికీ ప్రత్యేకించి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, హోమ్ నడుపుతున్న స్వరాజు మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టూడెంట్స్ అందరికీ నా దీవెనలు. దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు కాల్చి బాణాసంచాలతో ఇల్లంతా దీపాలతో అలంకరించి ప్రతి ఒక్కళ్ళు చేసుకునే ఒక సాంప్రదాయమైన ఆనందకరమైన, ప్రత్యేకించి చిన్నపిల్లలకి ఎంతో సరదా అయిన పండుగ దీపావళి పండుగ. ఎందుకంటే టపాసులు కాల్చి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి పెద్దలు ఆనందించడం అనేది దీపావళి యొక్క ఆనంద డాలులో దీపావళి పండుగ ఎక్కువ జరుగుతుంది. మిగిలిన పండుగలన్నీ పిండి వంటలు వండుకోవడం, బట్టలు కట్టుకోవడం, ఇళ్లల్లో అదొక సాంప్రదాయంగా జరిగినప్పటికీ దీపావళి వరవడి మాత్రం వేరుగా ఉంటుంది. దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం, పిల్లలు ఆనందపడడం, అవి చూసి పెద్దలు ఇవన్నీ
కానీ సాంప్రదాయకంగా మనం చెప్పాలంటే దీపావళి పండుగ ఒక చెడు మీద ఒక విజయాన్ని సాధించిన సందర్భంలో జరిగిన పండుగ అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. దీపాలు అంటే వరుస క్రమం, దీపాలు అంటే వెలుగు, అంటే శూన్యంలోంచి వెలుగును చూపించేది దీపం ఒక్కటే. అది ఒక గురుతత్వం కానివ్వండి, మన దీపావళి పండుగ అనండి, ఏదనుకోనివ్వండి, దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో అక్కడున్న శూన్యం అంతా పోయి వెలుగు ప్రకాశం అవుతుంది. పూర్వకాలంలో ఈ పండగకి అనేక రకమైన అర్థాలు కలిగి ఉన్నాయి. సత్యభామ రాక్షసుని సంహరించిన సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామ రాజ్యానికి వచ్చే సమయంలో ప్రజలందరూ ఆనందంగా దీపాలు వెలిగించి టపాసులు కాల్చారని ఒక సందర్భంగా ఈ పండుగని చెప్తారు. రావణాసుని సంహరించి సీతను తీసుకొచ్చిన క్రమంలో రాముడు వారికి పట్టాభిషేక టైంలో దీపావళి జరిగిందని ఒక క్రమంలో చెప్తారు. గుజరాత్ అటు సైడ్ అయితే కనుక మరి రావణాసుడు 10 తలలు మరి బాణాలతోటి బాణాసంచారంతో పేలుస్తూ అక్కడ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అలా దేశవ్యాప్తంగా మన పర్వదినాల్లో అనేక కథలతోటి దీపావళి పండుగ ఇమిడి ఉన్న సంగతి మనకి తెలుసు. ఏదేమైనప్పటికీ చెడు మీద విజయాన్ని సాధించిన ఒక గొప్ప పండుగ దీపావళి పండుగ. ఆ పండుగను అనాది నుంచి మనం ఇప్పటి వరకు జరుపుకుంటూ మనం మన ఇళ్లలో మన పిల్లలతో చేసుకోవడం అనేది ఒక సంతోషకరమైన ఒక విషయం. అయితే ఇలా చిన్నారులందరికీ ఇచ్చి వారి ఆనందాన్ని చూసి మనం ఆనందించబడడం అనేది మన సంస్కృతి. అది ఏ సంస్కృతి అంటే మా లయన్స్ సంస్కృతి అని తెలియజేస్తున్నాను. మా లయన్స్ సభ్యులందరూ కూడా మన ఇళ్లలో మన పిల్లలతో మన సంతోషం చూడటం కాదు, ఎదుటి పిల్లలు ఇందాక నాగేశ్వరరావు గారు పెద్దలందరూ చెప్పినట్టు ఎక్కడైతే అవి దొరకని పిల్లలు ఉన్నారో వారికి అందించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తే మనకి దీపావళి, మన పెద్దలు మన లైన్ మెంబర్స్ అందరికీ కూడా దీపావళి టపాసులు మందులు అన్నీ కూడా వెలుగు అంతా పిల్లల కళ్ళల్లోనే కనపడుతుంది. సో అటువంటి మంచి పరబడి కలిగిన ఈ సర్వీస్ని చేయడం మాకు మరింత ఆనందం. ఈ సర్వీస్కి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మరొక్కసారి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.